యేసు ఎవరు, సృష్టికర్త ఎవరు, నిత్య జీవమిచ్చువాడు ఎవరు, పరిశుద్ధుడు పరిపూర్ణుడు, రోగులను స్వస్థపరచుమెవరు, పాపుల రక్షించి మరణము జయించి పరమును ఇచ్చునది ఎవరు, రక్తము చిందించి ప్రాణము పెట్టినది ఎవరు, ఎవరు 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 ఎవరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన యేసు ఎవరు అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆ దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి మీ అనుదిన ప్రార్థనలు, మీ యొక్క ఫోన్ కాల్స్, మీ యొక్క ప్రార్థనలు మమ్మల్ని ఎంతో బలపరుస్తూ సహాయపడుతూ ఉన్నాయి. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. యేసు ఎవరు అనే ఈ కార్యక్రమం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు, క్రైస్తవేతరులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా యేసు ఎవరు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నత లక్షణాలు, అత్యున్నతమైన ఆయన గురించిన సమాచారం మీరు తెలుసుకొని మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రేమపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చాం. దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు ఎంతో వందనాలు. మీ ప్రార్థనలే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. మీరు ఇస్తున్నటువంటి రెస్పాన్స్, మీ ఫోన్ కాల్స్ మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి. తద్వారా మేము ఇంకా ఎక్కువ యేసు ఎవరు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా, మనము ఆయన హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇఫ్ యు నో హౌ టు లిఫ్ట్ హిమ్, ఆయన్ని ఉన్నతమైన స్థానంలో మనం హెచ్చించగలిగితే దేవుడు నిన్ను, నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ఎవరు అనే ఈ కార్యక్రమం ద్వారా మరలా మీ కుటుంబానికి రావటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విప్లవాత్మకమైన సత్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు అనే సత్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు ఈ విధంగా రాస్తూ వచ్చినాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసు ప్రభు అన్న గొప్ప మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రియమైన శ్రోతలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐ ఆమ్ అనే మాట చాలా శక్తివంతమైనది అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆమ్ అనే మాట చాలా అధికారపూర్వకమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐ ఆమ్ అంటే దెర్ ఇస్ నో అదర్ పర్సనాలిటీ, దెర్ ఇస్ నో అదర్ పర్సన్. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నాడు. ఆ రోజు మోషే పొదలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ పేరేంటిది అని అడిగాడు మోషే. అప్పుడు అన్నాడు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్నవాడను అనువాడని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఐ ఆమ్ మీన్ దెర్ ఇస్ నో అదర్ పర్సనాలిటీ, ఇంకెవరూ లేరు, నేనే అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎంతో అధికారంతో కూడిన మాట ఇది, ఎంతో ధైర్యంతో చెప్పగలిగిన మాట. ఐ ఆమ్ అంటే ఇంకొకరు లేరు అనే సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటున్నాడంటే, లోకమునకు వెలుగును నేనే అన్నాడు ప్రభు. అంటే యేసయ్య లోకానికి వెలుగు అన్నాడు అని అంటే లోకంలో చీకటి ఉంది అనే అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. లోకంలో చీకటి ఉంది, లోకంలో పాపం ఉంది, లోకము అంధకారంతో నిండి ఉంది, లోకము క్రమక్రమంగా చీకటి కమ్ముకుంటుందని శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. తెలియని ఒక చీకటి లోకాన్ని కమ్మబోతూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. చీకటి అనగా పాపం. లోకంలో పాపం ఉంది, లోకంలో చీకటి ఉంది. కాబట్టి ప్రతిరోజు మనం టీవీ పెట్టగానే, న్యూస్ పేపర్ చదువుతుంటే
పాపపు క్రియలు కనబడుతున్నాయి. మారణ హోమాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, ఈ బ్లాస్ట్లు మనం చదువుతూ ఉన్నాం. నిజంగా ఎందుకు ఇవి జరుగుతున్నాయి? ఈ మారణ హోమం ఎందుకు వస్తుందంటే మనుషులు చీకట్లో ఉన్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్ అండ్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. చీకట్లో ఉన్నవాడు తను ఏం చేస్తున్నాడో తెలియక తన బ్రతుకులో అగమ్య గోచరంగా ఉన్నాడు. బైబిల్ చెప్తూ ఉంది, చీకట్లో నడుచువాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. దారి తెలియని ప్రయాణం, చీకట్లో జీవించే జీవితం అంధకారమయం, అంధకారమయం, చీకటి బ్రతుకులు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో బిడ్డ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో నీకు తెలియదు, కానీ ఎంత నీ ఆయుష్ తెలియదు, కానీ నీవు చీకట్లో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు నీ బ్రతుకును వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ అంధకార జీవితాన్ని వెలుగుమయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ చీకటి బ్రతుకును ఆయన వెలిగించి నిన్ను, నీ పరిస్థితిని మార్చాలన్నదే దేవుని యొక్క అభిష్టమై ఉన్నది. దేవుని బిడ్డ, చీకట్లో ఉన్న నీ బ్రతుకును వెలిగించటానికి హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాడు. యేసు ఎవరు అనే ఈ కార్యక్రమం యేసయ్య ఎంత గొప్పవాడో తెలియచేస్తూ ఉంది. నేను లోకమునకు వెలుగు అన్నాడు. కాబట్టి గమనించండి దేవుని బిడ్డ, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు మాట అంటానికి ముందు బైబిల్లో మాట ఏంటంటే, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది మనుషులను వెలుగించుచూ ఉండెను. There is a true light. ఆ లైట్, ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు నేను అని పలుకుతూ వచ్చినాడు. ఆ వెలుగు 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి శరీరధారిగా వచ్చింది. వచ్చిన ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది, ప్రతి బ్రతుకును వెలిగిస్తూ ఉంది. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి ఆ దేవుని వెలుగులో ఉన్నది. అప్పుడు సహోదరా, సహోదరి, అయితే ఇంత సత్యము బోధించబడుతూ ఉంటే, ఈ నిజమైన వెలుగు కొన్ని వేల సంవత్సరాలుగా లోకంలో ప్రకటించబడుతూ ఉంది, అనేకుల జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తూ ఉంటే, ఎందుకు మనుషులు వెలుగును తిరస్కరిస్తూ ఉన్నారు? ఎందుకు మనుషులు వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు? వై ద పీపుల్ ఇన్ ద వరల్డ్ డినైయింగ్ ద ట్రూ లైట్? నిజమైన వెలుగును ప్రపంచంలో మనుషులు ఎందుకు ద్వేషిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఈ వెలుగుకు ఎందుకు వారు శత్రువులుగా ఉన్నారని మనం ఆలోచిస్తే, దైవ గ్రంథం బైబిల్ చెప్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం ఇక్కడ 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎందుకు వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు? ఎందుకు మనుషులు యేసుకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు? ఎందుకు ఈరోజు సమాజంలో ప్రజలు యేసు క్రీస్తుకు విరోధంగా నిలబడుతున్నారంటే, తమ చెడ్డ క్రియలు బయలు పడకుండా. బైబిల్ చెప్తున్న సత్యం ఇక్కడ, తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. యేసుని ప్రేమించక, యేసుకు హృదయం ఇయ్యక, యేసు క్రీస్తు హృదయంలో చేర్చుకోకుండా ఈరోజు మనుషులు ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నారంటే, తమ క్రియలు చెడ్డవి, తమ క్రియ. అందుకని ఒక పెద్ద అన్నాడు, సత్యం చెప్పేవాడంట లోక విరోధి అంట, సత్యవాది లోక విరోధి, సత్యాన్ని బోధించువాడు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగు అని చెప్పాడు. ఆ వెలుగైన క్రీస్తుని తెలుసుకోకుండా ఈరోజు మనుషులు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. కారణం, తమ క్రియలు చెడ్డవై, తమ బ్రతుకు చెడిపోయింది, తమ జీవితంలో ఎలాంటి ఆశలు లేకుండా బ్రతుకుతున్నారు. బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ చీకటిలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు స్వయాన్ని మాట పలికాడు, నేను లోకమునకు వెలుగునయ్యున్నాను. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక నిత్య జీవపు వెలుగు కలిగి ఉంటారు. He will be living in everlasting light, everlasting light, not the temporary lights. ఏదో తాత్కాలిక ఉపశమనం కలిగించే వెలుగు కాదండి. బైబిల్లో ప్రభు అన్న మాట ఏంటంటే, నిత్య జీవపు వెలుగును కలిగి ఉంటావు. నిత్య జీవపు వెలుగులో నువ్వు నడుస్తావు. నీ బ్రతుకులో పాపం ఏందో, చీకటి ఏందో, లోకం ఏందో కనబడుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.
చీకటిలో జరుగుతున్న ఘోర కృత్యాలు, చీకటి జీవితంలో మానవుడు చేస్తూ ఉన్న ప్రతి పరిస్థితి మనం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, చీకటి బ్రతుకు ఎంత బాధాకరమైంది, చీకటి బ్రతుకు ఎంత దుఃఖకరమైంది. ఒకరోజు తన బ్రతుకు తానే భారమైపోయి విచారంగా అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దుఃఖంతో వారు జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. వేదనతో జీవితానికి అంతిమ చరణం పాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే చీకట్లో ఉన్నారు. They live in the darkness and they end their lives in darkness. చీకట్లో జీవిస్తూ చీకట్లోనే జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తమ్ముడు, చెల్లి, ఎంతకాలం ఈ రహస్య చీకటి జీవితంలో జీవిస్తావు? ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, ఆయనకు తెలియకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా అని. ఒకరోజు నీవు చీకట్లో చేస్తూ ఉన్న ఈ పాపం బట్టబయలు అవుతుందని బైబిల్ చెబుతూ ఉంది. రహస్యంగా చెవులో చెప్పుకునేది మిద్దెల మీద వినపడుతుంది బైబిల్ చెబుతూ ఉంది. నీ రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో బట్టబయలవుతాయని బైబిల్ చెబుతూ ఉంది. అదనం రాకముందే నీ క్షేమకాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చీకట్లో ఉన్నావు, వెలుగులో ఉన్నానని భ్రమపడుతూ ఉన్నావు. పాపంలో జీవిస్తున్నావు, నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు. చీకటి పాపంతో రాజీపడి నేను యేసులో ఉన్నాను అనుకుంటున్నావు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చీకటి జీవితాన్ని విడిచిపెడతావా? దేవుడు నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం ఇది. ఐ కుడ్ సెన్స్ అండ్ సీ దట్ సంబడీస్ లాస్ట్ అవర్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిత్య జీవము వెలుగునిచ్చి నేను వెలిగించాలని, నేను బ్రతుకును ఆస్వాదించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను లోకమునకు నిజమైన వెలుగు అన్నాడు. చీకటిలో జీవించేవాడు చీకటిని ప్రేమిస్తూ చీకటిలో ఎంజాయ్ చేస్తూ ఇదే శాస్త్రం అనుకుంటున్నాడు. కానీ కాదు, యు నీడ్ టు కమ్ ఇన్ టు ద లైట్, ట్రూ లైట్. నిజమైన వెలుగులోకి వస్తే నీ బ్రతుకు కనబడుతుంది, నీ జీవితం కనబడుతుంది, నీ బ్రతుకు ఉన్నది ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. అప్పుడు ప్రభుతో నువ్వు సహవాసం చేయగలుగుతావు. రహస్య పాపాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు రహస్యంగా పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు సమాజం పాపంలో నిండిపోయింది. అబద్ధాలు, బూతులు, దొంగతనం, హత్యలు, వ్యభిచారం, త్రాగుడు, ఇలాంటి ఎన్నో పాపాలు వారిని బంధించి ఉన్న చీకటి కార్యాలు, చీకటి క్రియలు, అసూయ, ఈర్ష్య, ద్వేషం మానవుణ్ణి తినేస్తా ఉంది. ఈరోజు మానవుడు అన్ని సంపాదిస్తున్నాడు, కానీ తన చీకటిని పోగొట్టుకోలేకపోతున్నాడు. ఎంతగానో ఈరోజు అభివృద్ధి చెందాడు మానవుడు, ఎంతగానో టెక్నాలజీ సంపాదించాడు, ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నాడు, కానీ తనలో ఉన్న చీకటిని పోగొట్టుకోలేకపోతున్నాడు. తనలో ఉన్న పాపానికి నివృత్తి కలగజేసుకోలేకపోతున్నాడు. ఆ చీకటి పోగొట్టుకోవాలని తాత్కాలిక ఉపశమనం వైపుగా పరిగెత్తుతున్నాడు. పబ్బులు, డాన్సులు అంటూ, సినిమాలు, షికారులు అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్న చీకటిని పోగొట్టుకోవాలని, తనలో ఉన్నట్టు తెలియని అశాంతిని పోగొట్టుకోవాలని, తనకు ఒక శాంతి సమాధానం కావాలని ఈరోజు మానవుడు చేయని ప్రయత్నం లేదు, తిరగని స్థలం లేదు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అమ్మ, యేసుక్రీస్తు నామములో దేవుని సేవకులుగా బ్రతిమలాడి చెబుతున్నాను. నీ చీకటి అదెంతో గొప్పది. దాన్ని పోగొట్టుకోవాలంటే, దానిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, యేసు ప్రభు అన్నాడు, నీ దేహానికి దీపము కన్ను. ఆ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోతా ఉంది. ఆ కన్ను చీకటి అయితే నీ దేహమంతా చీకటి మయమైపోతుంది. ఎంత సత్యం ఇది! ఈరోజు ఎందరో బిడ్డలు ఏదోదో చూసి ఏదో ఆశపడి తమ బ్రతుకులను మోసంలో ఇరుక్కుపోతున్నారు, పాపంలో కూరుకొని పోతున్నారు, బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళు కళ్ళు తెరిచి లోపల అర్థము చేసుకునే లోపల జరగవలసినంత జరిగిపోతా ఉంది, కావలసినంత నష్టం వస్తా ఉంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు అన్న మాట, నేను లోకమునకు వెలుగును. నీ బ్రతుకులు ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎంతో గొప్ప ఆలోచన ఉంది, కానీ పైకి రాలేకపోతున్నావు. కానీ నీ జీవితంలో ఎప్పటికి కూడా ఎక్కడేసిన గొంగడిలాగానే ఉన్నావు. అభివృద్ధిని చూడలేకపోతున్నావు. నీ జీవితంలో విస్తరించిన అనుభవం లేకుండా పోతూ ఉన్నది. నీ బ్రతుకులో ఎక్కడేసిన అక్కడిగా ఉన్నావు. కారణం ఎందుకు తెలుసా? దర్ ఈస్ సంథింగ్ బిహైండ్ యూ. ఒక చీకటి, నీకు తెలియని పాపం నేను వెంటాడుతా ఉంది. పడుకుంటే నిద్ర రాని పరిస్థితి, తింటే తృప్తి లేని జీవితం, ఎంత సంపాదించినా తెలియని ఒక విధమైన అశాంతిని వెంబడిస్తుంది. కారణం ఏందసా? చీకటి జీవితం. చీకటి బ్రతుకు మనిషిని నెమ్మదిగా ఉండనీయదు.
బైబిల్లో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మధ్యాహ్నం చీకట్లాగా మారిపోతాదని ఉంది. రాత్రి అయితే భయం, పగులైతే భయం, ఒంటరిగుంటే భయం. దేవుని బిడ్డ గమనించు, ఇలాంటి బ్రతుకు కారణం ఏంటో తెలుసా? నువ్వు చీకట్లో ఉన్నావు. కాబట్టి ఆ చీకటి నేను వెంటాడుతూ ఉంది. ఇక సమయంలో టీవీ కార్యక్రమం యేసు ఎవరు అనే కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు నిజమైన వెలుగును. ఈ మాటలు ముగించక ముందు సత్యం చెప్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, యోహాను సువార్త చక్కని మాట 12:35 వచనంలో ఒక మాట ఉంది. ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును అని బైబిల్ చెప్తుంది. అంటే దట్ మీన్ దిస్ లైట్ విల్ బి టేకెన్ ఆఫ్. ఈ వెలుగు తీసివేయబడబోతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడికి చీకటి కమ్మబోతూ ఉంది. వీటి యందు నీకు సంతోషం లేదని చెప్పు దినాలు రాబోతున్నాయి. చీకటి కమ్మబోతూ ఉంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, నువ్వు అనుకుంటున్నావు డబ్బు శాశ్వతమని, బంగారం శాశ్వతమని, భవనాలు శాశ్వతమని, ఆస్తులు శాశ్వతమని, అంతస్తులు శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. చక్కని లగ్జరీస్ కార్లు ఉన్నాయి, చక్కని ఆస్తులు ఉన్నాయి, చక్కని అందం ఉంది అనుకుంటున్నావు, చక్కని బలం ఉంది అనుకుంటున్నావు. దిస్ విల్ గో అండి. చీకట్లో ఉంటున్న నీవు ఇవన్నీ ఒకరోజు కోల్పోతావు. యేసు నిన్ను ప్రేమిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, యేసయ్య వెలుగు నీ జీవితంలో ఉంటే తప్ప, యేసు క్రీస్తు వెలుగు నీ హృదయాన్ని వెలిగిస్తే తప్ప, నీవు క్రీస్తుతో ఎన్కౌంటర్ అయితే తప్ప, క్రీస్తు నిన్ను దర్శిస్తే తప్ప, క్రీస్తుకు నీ హృదయంలో స్థానం ఇస్తే తప్ప, దేవుని బిడ్డ, నీ బ్రతుకులో నిజమైన ఆశీర్వాదాన్ని చూడలేవు. దేవుని కుమారుడు కుమార్తె నిజమైన మేలు పొందుకోలేవు. దమస్కు మార్గంలో ఒక ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. అనుకుంటున్నాడు, నేను దేవుని కొరకు గొప్ప పనులు చేస్తున్నానని సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని చెరిపాడు, సేవకుల్ని చంపుతూ ఉన్నాడు, ఎందరినో బలాత్కారంగా జైల్లో వేస్తా ఉన్నాడు. అనుకుంటున్నాడు, ఐఎమ్ రియల్లీ వర్కింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు గొప్ప పని చేస్తున్నాను, నేను నమ్మిన దైవానికి ఎంతగానో గొప్పగా వాడబడుతున్నాను అనుకున్నాడు ఆ వ్యక్తి. ఆయన పేరే సౌలు. అనుకున్నాడు, నేను సమాజ మందిరంలో చేరి క్రైస్తవులు హింసిస్తున్నాను అనుకున్నాడు. క్రైస్తవుల్ని అలా చేస్తామంటే దేవునికి ఇష్టంగానే పనిచేస్తున్నాను అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డ, దమస్కు మార్గంలో ఉన్నప్పుడు గొప్ప వెలుగు ఆయనను దర్శించినది. హల్లెలూయా. తన గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. దమస్కులో ఉన్నాడు. క్రైస్తవులను హింసించాలని, వారందరినీ చెరసాల్లో వేయాలని, వారికి హింస చేయాలని ప్రయత్నిస్తూ మార్గ మధ్యంలో ఉండగా he has seen a bright and great light. గొప్ప వెలుగు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ వెలుగు చూడగానే తాను వెక్కి వెళ్తున్న వాహనం నుంచి కింద పడ్డాడు. తన 2 కళ్ళు పోయాయి. దేవుడు తనతో మాట్లాడాడు, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు? ఆయన అన్నాడు, ఎవరు అన్నప్పుడు, నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును అని పలికాడు. హల్లెలూయా. సౌలు అనుకున్నాడు, నన్ను ఎవరు చూడటం లేదు. సౌలు అనుకున్నాడు, నేను గొప్ప పని చేస్తున్నాను. సౌలు అనుకున్నాడు, నేను గొప్పగా వాడబడుతున్నాను అనుకున్నాడు. ఐఎమ్ జెలస్ ఫర్ మై గాడ్ అనుకున్నాడు. బట్ దెర్ ఇస్ ఎ గాడ్ హూ హాస్ సీన్ హిస్ హార్ట్. తాను చీకట్లో చేస్తున్న కార్యాలు చూసి దేవుడే దిగి వచ్చి గొప్ప వెలుగుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. గొప్ప వెలుగు. సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి తాను సిక్కు మతంలో ఉన్నప్పుడు తన జీవిత ఆ బయోగ్రఫీలో చరిత్రలో రాశాడు. తన బ్రతుకులు అన్నీ కోల్పోయాడు. తనకిష్టమైన తల్లిని కోల్పోయాడు. తనెంతో భక్తి నిష్ఠ నియమాలతో జీవించే తన భక్తి జీవితంలో ఒకరోజు నిరాశ చెందాడు. తను ఇంకా రైలు కింద పడి చావాలి అనుకున్న పరిస్థితిలో దేవుని బిడ్డ ఆ రోజు సమయాన్ని నిర్ణయించుకున్నాడు. పలాంటి టైంకి రైలు వస్తుంది, ఈ లోపల నిజమైన దేవుడు ఉన్నాడా? నిజమైన దేవుడు ఉంటే నాకు దర్శనం ఇవ్వాలి, నాతో మాట్లాడాలి, అప్పుడే నేను బ్రతుకుతాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అనుకున్నాడు. నిజంగా ఎంత భక్తి కలిగిన బిడ్డ తన గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ గదంతా దేవుని వెలుగు చేత నింపబడ్డాది. దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆ గొప్ప వెలుగును సాధు సుందర్ సింగ్ చూశాడు. ఆ వెలుగులో దేవుడు మాట్లాడాడు, ఐఎమ్ ద ట్రూ గాడ్, నేనే నిజమైన వెలుగుని మాట్లాడాడు. దేవుని బిడ్డ తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నాడు. భారతదేశంలో గొప్ప పరిచర్య చేశాడు. ఈ పౌలుకి ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు దర్శిస్తూ వచ్చాడు, ఆ వెలుగును చూసినప్పుడు తన కనులు, బాహ్య కనులు మూయబడ్డాయి. కనులు పొరలుగా చీకటి వచ్చింది. అననీయ వచ్చి ప్రార్థన చేయగా ఆ పొరలు రాలిపోయిన తర్వాత నిజ దేవుని తెలుసుకున్నాడు.
when he had an encounter with the true light, నిజ దేవుని చూసినప్పుడు, నిజ దేవుని వెలుగును పొందుకున్నప్పుడు తన కనులు తెరవబడ్డాయి, సత్యాన్ని అంగీకరించాడు, తన బ్రతుకు మార్చబడింది. ప్రభు కొరకు 3 ఖండాల్లో విప్లవాత్మకమైన దేవుని కార్యాలు జరిగించాడు. ఎప్పుడంటే ఆ వెలుగును చూసినప్పుడు, ఆ వెలుగును పొందుకున్నప్పుడు, నిజ దేవుడైన క్రీస్తు యేసు వెలుగు తన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన వెలిగించబడ్డాడు, తన బ్రతుకు వెలిగించబడింది. హౌ హారిబుల్ ఈజ్, ఎంత భయంకరమైన తిమోతి పత్రికలు అంటాడు, పాపులలో ప్రధానుని అంటాడు. నేను సంఘాన్ని హింసించిన వాడిని, నేను ఘోర పాపిని అంటూ చెప్తూ వచ్చాడు. ఐఎమ్ ద గ్రేట్ చీఫ్ సిన్నర్ అంటాడు. నిజంగా దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు వెలిగించబడతావో, ఎప్పుడైతే నీ మూయబడ్డ మనోనేత్రం వెలిగించబడుతూ ఉందో, ఎప్పుడైతే నీవు క్రీస్తు చేత వెలిగించబడతావో, నీ బ్రతుకులో గొప్ప కార్యాన్ని చూస్తావు. The hidden great blessings will be appeared unto before you and your eyes. నీ మనోనేత్రం తెరవబడగానే దేవుడు దాచిన గొప్ప మేళ్లు నీకు కనబడతాయి. దేవుడు దాచిన మేళ్లు అంట బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నాకున్నది కొద్దిగా, నేను కొంచెంలో ఉన్నాను, చాలా లిమిటెడ్ సోర్స్, చాలా కొద్ది ఎడ్యుకేషన్ కలిగి ఉన్నాను, చాలా చిన్న గ్రామంలో ఉన్నాను, మా పేరెంట్స్ పెద్దవారు కారు, నాకు పెద్ద పలుకుబడి లేదు, నా గురించి పట్టించుకునే వారు కూడా తక్కువ, ఐఎమ్ వెరీ ఆర్డినరీ పర్సన్ అనుకుంటున్నావు. మై ఫ్రెండ్, ప్రియ దేవుని బిడ్డ, నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. కమ్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరికి రా. ప్రభువా నన్ను వెలిగించుమను, ప్రభువా నన్ను వెలిగించు, నా హృదయంలోనికి రా, నా బ్రతుకును వెలిగించు. నువ్వు సిలువలో చేసిన కార్యం, నువ్వు సిలువలో కార్చిన రక్తం, సిలువలో నువ్వు చేసిన ప్రాణత్యాగం, నీ సిలువ శక్తి నాకు కావాలని నిన్ను మనసుతో అడుగు. దేవుడు అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు. ఇలా చెప్పాలంటే ఎంతమంది జీవితాల్లో ఆ క్రీస్తు వెలుగును చూసిన వారి జీవితాలు వెలిగించబడ్డాయి, వారి జీవితాల్లో సత్యాన్ని తెలుసుకున్నారు. దేవుని బిడ్డ, నీ కనులు తెరవబడితే, నిజ దేవుడైన యేసు క్రీస్తు నిన్ను వెలిగిస్తే, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తా. యూ విల్ బి ఆర్డినరీ పర్సన్, యూ విల్ బి ఎ వెరీ సింపుల్ పర్సనాలిటీ. ఒక సామాన్యమైన వ్యక్తి కావచ్చు, కానీ యేసుని కలుసుకో, యేసు హృదయంలోకి ఆహ్వానించు. బైబిల్లో చెప్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో నీ హృదయం అనే తలుపులో నిలుచుండి తడుతూ ఉన్నాను. ఎవడైనా నా స్వరమిని తను తలుపు తీస్తే, హృదయం తెరిస్తే, నన్ను ఆహ్వానిస్తే, అతనితో నేను కలిసి భోజనం చేస్తామని ప్రభువుల వారు చెప్పారు. దేవుని బిడ్డ, ఆయన హృదయం తెరుస్తావా? ఎంతకాలం చీకట్లో ఉంటావు, ఎంతకాలం పాపాన్ని ప్రేమిస్తావు, ఎంతకాలం పాపము ఉచ్చులో చిక్కుకొని నిరాశలో, నిస్పృహలో, దుఃఖంలో, వేదనలో ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. యేసు ఎవరు అనే ఈ టీవీ కార్యక్రమం ఇంత వ్యయ ప్రయాసంతో ఎందుకు చేశామో తెలుసా? నీతో దేవుడు మాట్లాడాలని, నిన్ను వెలిగించాలని, నిన్ను నీ కుటుంబంలో తెలియని గొప్ప ఆనందాన్ని సమకూర్చాలని, గొప్ప సంతోషంతో నింపాలని ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఎంతకాలం చీకట్లో ఉంటావు? ఐ కుడ్ సెన్స్ దర్ ఇస్ ఎ పీపుల్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఎవరైతే టీవీ కార్యక్రమం చూస్తున్నారో వారు చీకటి జీవితం ఒప్పించబడుతూ ఉంది. వారితో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో చాలు నీ జీవితం. ఇప్పుడే నువ్వు కన్నీరు కార్చి మోకరించి, ఐఎమ్ సారీ మై లార్డ్, మై ఫర్గివ్ మీ, ప్రభువా నన్ను క్షమించి, నన్ను వెలిగించి, నాకు ఒక ఛాన్స్ అయినా, ఒక అవకాశం ఇచ్చిన ప్రార్థన చేయి. గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీలో ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగు ఈ లోకంలో ఉంది. దేవుని బిడ్డ, నిరాశ చెందబాకు, నువ్వు కృంగిపోబాకు, అధైర్యపడబాకు, అలసిపోబాకు. దర్ ఇస్ somebody who is looking to enlighten you. నేను వెలిగించాలని, నేను అభివృద్ధిలోకి తేవాలని, నేను ఆస్వాదించాలని దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో క్రీస్తు యేసుతో ఎన్కౌంటర్ అయిందో, యేసు క్రీస్తుని పౌలు కలుసుకున్నప్పుడు తన బ్రతుకు గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. 3 ఖండాలలో గొప్ప పరిచర్య చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. తన జీవితం ద్వారా అనేక మందిని క్రీస్తు దగ్గర నడిపించాడు. తాను ఆశీర్వదించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఎప్పుడంటే ఆ వెలుగును పొందుకున్నప్పుడు, ఆ వెలుగుకు తన హృదయం ఇచ్చినప్పుడు, ఆ క్రీస్తును తనలో చేర్చు. నిజమైన వెలుగు అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని బిడ్డ, ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట రాయబడిందంటే, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు.
తన క్రియలు మార్చుకోవాలి, తన కుటుంబాన్ని కట్టుకోవాలి, తన పరిస్థితిని మార్చుకోవాలి, తన దుఃఖము నాట్యంగా మార్చబడాలి, తన యొక్క పరిస్థితులను చక్కబెట్టబడాలని నువ్వు ఆశించినట్లయితే కమ్ టు ద లైట్. క్రీస్తు యేసునే ఆ వెలుగు దగ్గరికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ జీవితాన్ని గొప్పగా మారుస్తాడు. నా జీవితంలో చేసిన కార్యం దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా కుటుంబంలో చేసిన మేలు నీ కుటుంబంలో చేయగా ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇదే మంచి సమయం, ఇది అనుకూల సమయం. క్షేమ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్షేమకాలం, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఒకరోజు హాస్పిటల్లో సెలవులు ఎత్తు ఐసీయూలో ఉన్నప్పుడు మొరపెట్టడం కాదండి. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి రా, వెలుగు దగ్గరికి రా. నువ్వు వెలిగించబడతావు. వెలిగించబడ్డ నీవు, వెలుగులో ఉన్న నీవు, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చూస్తావు. అన్బిలీవబుల్ మిరాకిల్స్, దట్స్ వాట్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్. నువ్వు ఊహించని మేలులు, ఊహించని గొప్ప కార్యాలు నీ బ్రతుకులో దేవుడు చేయబోతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన వెలుగును. ఐ ఆమ్ ద ట్రూ లైట్. ఆయన వెలుగు, నేనే వెలుగు అని పలికిన దేవుడు ఆయన వెంబడించడం ద్వారా, ఆయన చెందికి నువ్వు రావటం ద్వారా దేవుని బిడ్డ గొప్పగా ఆశీర్వదించబడతావు. ఆ వెలుగు నిన్ను వెలుగిస్తూ ఉంది, నిన్ను బ్రతికిస్తూ ఉంది. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో గొప్ప మేలు నింపబోతుంది. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఉద్దేశం. ఆ కృప కలిగిన దేవుడు వెలుగై ఉండి నిన్ను వెలిగించాలని, నీ మనోనేత్రం వెలిగించాలని. నువ్వెందుకున్నావు ఈ లోకంలో, ఏం చేస్తున్నావు ఈ లోకంలో, రేపేం జరగబోతుంది బైబిల్లో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డ, పరలోక రాజ్యం ఉంది, సైంటిఫికల్ గా రుజువు చేయబడింది. అక్కడ సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, నిత్యము గొర్రె పిల్ల దీపస్తంభముగా కలిగిన రాజ్యంలో నువ్వు ఉండాలి ప్రభుత్వం అంటే ఇప్పుడే ఈ క్షణమే క్రీస్తు చెంతకు రా. నీ కనులు తెరవమని ప్రార్థించి, ప్రభువా నన్ను వెలిగించు నాయనా, ఈ చీకటి పాపం, ఈ రహస్య పాపం నన్ను వెంటాడుతూ ఉంది నాయనా, నాకు విడుదల కావాలని చెప్పు. ప్రభు ఇప్పుడే నిన్ను కనికరిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ఎవరు అనే టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రియ సహోదరి సహోదరులతో మీరు గత కాలంగా మాట్లాడుతూ వస్తున్నారు నాయన. ఎంతమందిని దర్శించారయ్యా, ఎంతమందిని దీవించారు ప్రభా, ఎంతమంది జీవితాల్లో మీరు కార్యాన్ని చేశారు ప్రభా. ఈ రోజు నువ్వు నిజమైన వెలుగని మేము విన్నాం ప్రభా. నిజమైన వెలుగు లోకంలో ఉన్నది ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది, ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది. లార్డ్, నీకే వందనాలు ప్రభువా. మీరు కార్యం చేయండి. ఎంతమంది దుఃఖంలో, వేదనలో, నిట్టూర్పుతో, ఒంటరితనంతో, ఆదరణ లేక కొట్టబడుతున్నారు. అలాంటి వారి జీవితంలో ఇప్పుడే ఆశాకిరణంగా యు విల్ బి ట్రూ లైట్ అండ్ ట్రూ హోప్ ఇంటూ దేర్ లైఫ్స్. ఒక నిజమైన ఆశాకిరణంగా వారి జీవితాలు ఇప్పుడే మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరణ పలకల మీద ఉండి రోగగ్రస్తులని కార్యక్రమం చూస్తున్నారు, అప్పుల బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నారు. ఫాదర్, రైట్ నౌ ఐ స్పీక్ ద లైట్ ఆఫ్ ఇటర్నల్ లైట్. నిత్య జీవం వెలుగు వారి జీవితంలో వెలిగించబడును గాక, వారి కుటుంబాలు వెలిగించును గాక, వారిలో గొప్ప కార్యం ఇప్పుడే ప్రారంభించబడును గాక. థ్యాంక్ యూ మైటీ గాడ్. మీ కార్యం జరిగించి సహాయం చేయండి. ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి బంధకమైనా, ఎలాంటి సమస్య పరిష్కారంలో ఎలాంటి సమస్యనప్పుడు కూడా ఇప్పుడే యేసు నామములో మార్గము తెరవబడును గాక. నైనా వారి బంధకాలు తొలగిపోవును గాక, వారి కట్లు విప్పబడును గాక. చీకటి కట్లు, చీకటి అపవిత్రాత్మ క్రియలు ఇప్పుడు యేసు నామములో విడుదల పొందును. షట్ ద ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Deliver them, mighty God. నీకే వందనాలు, స్తోత్రాలు. నీ వెలుగు రావటంతోనే చీకటి పారిపోతుందయ్యా. నీ వెలుగు ప్రత్యక్షపరచబడుతూనే చీకటి వెళ్ళిపోతుందయ్యా. ప్రతి ఒక్కరి జీవితం ఇప్పుడే వెలిగించబడును గాక, యేసు నామములో వెలిగించబడును గాక. వారి బిడ్డల జీవితాలు, వారి కుటుంబ జీవితాలు, వారి వ్యక్తిగత జీవితాలు యేసు నామములో వెలిగించబడును గాక. Let this light shine upon them in the name of Jesus. Hallelujah. ఎందరు నీ వైపు చూసినో వారి ముఖములన్నీ వెలిగించబడ్డాయి, ప్రకాశించబడ్డాయని వాక్యం చెప్తుండగా మీరు కార్యం జరిగించమని, ఈ టీవీ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని, ఎవరైతే స్పాన్సర్ గా ఉంటున్నారో, ఎవరైతే కార్యక్రమానికి ప్రయాసపడ్డారో ప్రభు, వారిని, వారి కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థన. Bless the people who sponsor this program, mighty God. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ నిత్య జీవపు వెలుగును కలిగి అనేకులకు వెలుగుగా ఆశీర్వాదకరంగా ఉందిగాక. మీరు కార్యం చేయమని, మీరు చేసిన మేలు చేయబోతున్న ప్రతి ఉపకారం బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్న వారికి, నా జీవితం వెలిగించబడాలి తీర్మానించుకున్న వారికి సదాతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ యేసురత్నం, శాంతినగర్, బిహైండ్ ఇండియన్ గ్యాస్ గోడౌన్, నల్గొండ 508001. మరియు మా ఫోన్ నంబర్ 9848316587, 9490660287. మా ఈమెయిల్ yesur136@gmail.com.